నమస్కారం. వెల్కమ్ టు జీకే న్యూస్ 9. కరీంనగర్ జిల్లా కేంద్రం 20వ డివిజన్ పరిధిలో నివాసం ఉంటున్న ప్రజలు అనేక సంవత్సరాలుగా కిరాయి ఇళ్లలో ఉంటూ పెరుగుతున్న ఇంటి కిరాయిలు కట్టలేక ఇబ్బందులకు గురి అవుతున్నామని, ఇబ్బందులు పడుతున్నటువంటి వారందరూ కూడా స్థానికంగా నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యంతో శిథిలావస్థకు చేరినప్పటికీ ఇళ్లు శాంక్షన్ అయిన వారికి కేటాయించకపోవడంతో 20వ డివిజన్ ప్రజలందరూ కలిసి వారు పడుతున్న బాధలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని స్థానిక డబుల్ బెడ్రూమ్ ఇళ్ల దగ్గర ఇళ్లు లేని బాధిత మహిళలు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మాకు నివసించడానికి స్వంత ఇల్లు లేక అనేక సంవత్సరాలుగా కిరాయి ఇళ్లలో ఉంటూ రోజురోజుకు పెరుగుతున్న ఇళ్ల కిరాయిలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. తమకు కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మాకు వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ యొక్క కార్యక్రమంలో కలస్కర్ సుమలత, మంగు అనూష, కొత్తపల్లి కృష్ణవేణి, బత్తిని వెంకటమ్మ, నాగుల మాధవి, బండారి పద్మ, కంది కృష్ణవేణి, వడ్లకొండ సమత, కాశీపాక సుశీల, వంకుడో కనకలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కిరాయి కట్టలేక మేము ముసలోళ్ళం అవుతున్నాం. ఇంకా కూడా డబుల్ బెడ్రూమ్ 20 ఏళ్ళు అయితే మీకు కిరాయి ఉండబట్టి మాతో అయితలేదు. మరి మేము చనిపోతే ఎక్కడెత్తారు? ఏడుంటామని బూక బాధపడుతున్నారు. అందుకే చచ్చిపోతున్నాం. మాకు కంపల్సరీ డబుల్ బెడ్రూమ్ కావాలి. డబుల్ బెడ్రూమ్ 20 ఇప్పుడు కట్టి 10 ఏళ్ళు అవుతుంది. మేము ఉండబట్టి 20 ఏళ్ళు అవుతుంది. డబుల్ బెడ్రూమ్ ఇస్తలేరు, ఏమి లేదు. మా పేరు వెళ్ళిందట, అసలే ఇస్తలేరు. ఎట్లనే చేసి మాకు డబుల్ బెడ్రూమ్ రావాలి. కిరాయి కట్టలేక నెలకు 5,000 కడుతున్నాం. కట్టలేక బాగా ఇబ్బంది అవుతుంది. మాకు కూడా శాత కాకుండా అవుతుంది. ఎట్లా మరి ఎట్లనే చేసి మాకు డబుల్ బెడ్రూమ్ రావాలి. అప్పుడున్న ప్రభుత్వ అధికారులు అడిగిరమ్మ? మరి అడిగినాం, ఇస్తామన్నారు. కథం పక్కకున్నారు. ఇప్పుడు ఈయనన్నా మరి సాయం చేస్తాడని మేము వచ్చినాం. మేము ఆరేపల్లి గ్రామస్తులము. మేము గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడ రెంట్కుంటున్నాం. 15 సంవత్సరాల నుండి ఇక్కడ గత ప్రభుత్వము డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి 10 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు దాని విషయంలో ఏ ఒక్కరు కూడా ముందుకు రాలేదు. ఇస్తామని గత ప్రభుత్వం చెప్పారు, కానీ ఇప్పుడైతే అది ఇవ్వలేదు. మేము దానికోసము మేమందరం ఇప్పుడున్న ప్రభుత్వానికి మేము విన్నవిస్తున్నాము. దయచేసి వీరైనా మా పరిస్థితులను, బాధలను అర్థం చేసుకొని ఈ ఇండ్లు మాకు ఎవరైతే ఇస్తారో వారికి మాకు ఇవ్వాలని మేము విన్నవించుకుంటున్నాము. మేము రోజుకి నెలకి వీళ్ళు రెంటులు పెంచుతున్నారు. 2,000 3,000 చేస్తున్నారు, 3,000 4,000 చేస్తున్నారు. ఈ రెంటు పిల్లల స్కూల్ ఫీజులని ఎన్నో ఖర్చులు అసలు మేము చెప్పలేని అవస్థలు పడుతున్నాము. ఇప్పుడున్న ప్రభుత్వం స్పందించి మా త్వరలోనే ఈ ఇళ్ళని కేటాయించగలరని మేము మనవి చేస్తున్నాం. నమస్కారం అందరికీ. ఇంకెన్ని రోజులని ఎదురు చూసుడు ఈ ఇళ్ళ కోసం. ఇస్తామని 2 సార్లు సాపు చేసిరు, కలర్లు వేసిరు, మీ పేర్లు ఉన్నాయి లిస్టులో అన్నారు, పంచుతామమ్మ అన్నారు. అదే ఆశ కొద్దీ ఎదురు చూసుకుంటున్నాం. ఎవరిని అడిగినా కూడా ఈ ఎలక్షన్లు కానీ ఆ ఎలక్షన్లు కానీ అయినాక ఇస్తామమ్మ అని అన్నారు. ఎదురు చూసినాం. ఎవరు వచ్చినా ఎవరు ఇస్తలేరు. ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు పట్టించుకుంటలేరు, ఎవరు ఇస్తలేరు. మరి ఈసారి కాంగ్రెస్ అన్న ప్రభుత్వం పట్టించుకోవాలి. మా బాధలన్నీ వాళ్ళు విన్నవించాలి. వాళ్ళు మస్తు బాధపడుతున్నాం. భర్త లేనోళ్ళు, పని చేసుకుంటోళ్ళం, ఇల్లు లేక, కిరాయిల పొంటి రెంటు కట్టలేక, సంవత్సరం రెంట్లు పెంచుతాండ్రు. కట్టలేక మేము పనిచేసిన డబ్బులన్నీ రెంట్కే పోతున్నాయి. 5,000 కిరాయి కడుతున్నాం. కరెంటు బిల్ అని అదా అని ఇదా అని మేము సంపాదించిన పైసలన్నీ రెంట్కే పోతున్నాయి. ఇక మాకేం లాభం? ఎప్పుడు అంతే ఉండడా మేము? మాకు కొంచెం ఇల్లు ఇయ్యరా? తలదాచుకోవడానికి మాకు నీడ కావాలి. ఖచ్చితంగా మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రావాలి ఈసారన్నా. మరి అర్థం చేసుకోవాలి అందరూ. ఎవరి దగ్గరికి పోయి చెప్పుకున్నా ఎవరు మా బాధలు అర్థం చేసుకోలేదు. మీరన్నా కాంగ్రెస్ ప్రభుత్వం అన్నా అర్థం చేసుకొని మాకు ఇల్లు ఇవ్వగలరని కోరుతున్నాము. నమస్కారం. అందరికీ నమస్కారం. మాది ఆరేపల్లి. నా పేరు బండారి పద్మ. మేము ఈ ఊళ్ళో పుట్టి ఈ ఊళ్ళో పెరిగి 35 సంవత్సరాలకు వస్తుంది. మాకు ఇంతవరకు ఇల్లు లేదు. ఇల్లు లేదని బాధపడుతూ పెద్దవాళ్ళందరికీ మా వేదన చెప్పుకున్నాం. సరే అమ్మ ఇస్తాం అంటుండ్రు, కానీ ఇవ్వట్లేదు. కట్టినవన్నీ కూలిపోతున్నాయి. అవి ఇంతవరకు ఇవ్వలేదు. మాకు కావాల్సింది డబుల్ బెడ్రూమ్. చిన్నపిల్లలు ఉన్నారు, రెంట్ కట్టలేకపోతున్నాం. ఆరోగ్య విషయంలో బాగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పిల్లల చదువు, ఇంట్లో తిండి, హాస్పిటల్ ఖర్చు, రెంటు మాతోటి అవ్వట్లేదు. పెద్దవారందరికీ చెప్పుకోవడానికి మేము ముందుకు వచ్చినాం. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అన్న మా ఆరేపల్లి ప్రజల బాధలు తెలుసుకోవడానికి చెప్తున్నాం. మమ్మల్ని అర్థం చేసుకోవాలి. మాకు డబుల్ బెడ్రూమ్లు కావాలి. రెంట్ ఇప్పుడు ఎవరైనా మా ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా చనిపోయినా అని ఇంటి వాళ్ళు బయటికి వెళ్ళకూడదు. బయట మేము చిన్నపిల్లలను పట్టుకొని ఎక్కడ ఉంటాం? ఉన్నాం కానీ 5,000 ఇద్దామన్నా కానీ ఉండనిస్తలేరు.
పోయి అడవిలో ఉండనంటే చిన్న పిల్లలను పట్టుకొని ఉండగలుగుతామా? అడవిలో పిల్లలను పట్టుకొని మాకు కావాల్సింది డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్న మమ్మల్ని ఆదుకుంటారని, మా వేదన అర్థం చేసుకుంటారని చెప్తున్నారు. మాది ఆరపల్లి, నా పేరు కలస్కర్ సుమ్మలత. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ కట్టి కూడా ఇంకా ఇంతవరకు ఏమి ఇవ్వట్లేదు. మాకు 10 సంవత్సరాలు అవుతుంది, కట్టి పలిగిపోతున్నాయి. మరి మాకు ఏమి ఇవ్వట్లేదు. మేము కట్టినా కూడా వాళ్ళు ఇంటి ఓనర్ వాళ్ళు కూడా చనిపోయినాక మామయ్య చనిపోయినప్పుడు ఉండద్దు అని అంటారు. వేరే రూమ్ తీసుకొని రెంట్కి ఉండాల్సి వస్తుంది. శ్మశాన వాటికలు ఉంటున్నాం. మరి దీనికి ఏం యాక్షన్ తీసుకుంటలేరు. మరి మా పరిస్థితి ఏంది? మేము కిరాయి కట్టుకుంటేనే ఉండమంటారా? వేలు కిరాయిలు అవుతున్నాయి. మరి మేము ఇప్పుడు ఏం పని చేయాలన్నా కానీ ఏదైనా కానీ ఆదాయం ఎక్కువ లేదు. మా పరిస్థితి ఏంది? మరి ఎప్పుడు గిట్నే ఉండుడా? ఇస్తామని అంటారు, ఇస్తలేరు. లిస్టులో పేరు ఉందంటారు, ఇంతవరకు కూడా ఇస్తలేరు. మరి అవి పలిగిపోవడానికి వచ్చినాయి కానీ మరి మాకు ఇవ్వచ్చు కదా. మరి మేము ఎన్ని సంవత్సరాలు ఇట్లా వెయిట్ చేసుడు? మొన్న కార్పొరేటర్ దగ్గరికి పోయి కూడా అడిగినాం. మా చేతులు ఏం లేదని చెప్పేసి ఎత్తేసిండు. ఎన్ని రోజులని చూసుడు. ఇంకా మరి పక్క పంట ఊళ్ళకి అక్కడ ఇక్కడ అన్నిటికీ ఇచ్చారు. మరి ఆడపిల్లలు ఎందుకు ఇవ్వట్లేదు? మేము ఎప్పుడు గిట్లా ఉండుడా? లిస్టులో పేరు ఉందంటారు, కనీసం లిస్టులో పేరు అన్న మాకు చూపించచ్చు కదా. లేదు. మరి మాకు మా బాధ ఏంది? ఇప్పుడు ఇలానే ఉండుడా అని చెప్తున్నాం. అంతే. ఇప్పుడు మీరు ఏం కోరుకుంటారమ్మా? మాకు డబుల్ బెడ్రూమ్ రావాలి. మేము ఇప్పుడు కిరాయి కట్టలేని స్తోమతలో ఉన్నాం. మాకు కిరాయి ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ రావాలి ఖచ్చితంగా. పెద్దలందరికీ నా యొక్క కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. దయచేసి మా బాధను అర్థం చేసుకోండి. ఇక్కడ కరీంనగర్ దగ్గర ఆరపల్లి గ్రామము. అయితే ఎంతోమంది భర్త లేని వాళ్ళం కూడా ఉన్నాం. ఇక్కడ రెంటులు కట్టలేక, పిల్లలను పోషించుకోలేక, ఇళ్ళల్లో పాచి పని చేసుకుంటూ పొలాల పని వెళ్తున్నాము. కానీ అయినప్పటికీ ఇంకా పిల్లలను చదివించుకోలేకుండా, పెద్దవారి అధికారం కానీ పెద్దవాళ్ళ ఆధారం కానీ ఏం లేకుండా కూడా మాకు ఇంట్లో పోషణ కూడా లేకుండా చాలా కృంగిపోతున్నాం, కుషించిపోతున్నాం. అంతేకాకుండా 10 సంవత్సరాల నుంచి వెళ్ళి మా బీద వాళ్ళకు కట్టినటువంటి ఆ డబుల్ బెడ్రూమ్లను ఇస్తే కొంచెం కనీసానికి తలదాచుకోవడానికి రెంట్ అన్నా మాకు తప్పుతుందని ఎంతో ఆశ కలిగి ఉన్నాం. 10 సంవత్సరాలు అవుతుంది ఈ పరిపాలన. మాకు ఎవరికి ఇంతవరకు ఇల్లు వచ్చింది లేదు. మేము పోయి అందులో ఉన్నది కూడా లేదు. ఇప్పుడు ప్రతి నెలకు రెంట్ పెంచుతూనే ఉన్నారు. ఎలా కట్టుకోవాలి? మేము ఎలా ఉండాలి? ప్రతి చోట ఇండ్లు వచ్చినాయి కానీ మా గ్రామంలో ఇండ్లు రావట్లేదు. దయచేసి మీ పెద్దలు, అధికారం కలిగినటువంటి ప్రతి ఒక్కరూ దయచేసి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. మా ఊరికి ఖచ్చితంగా మీరు న్యాయం చెల్లించాలి. మా అందరికి ఇల్లు వచ్చేటట్టు కొంచెం చూసుకోండి దయచేసి. మీరు పెద్దలందరూ కలిసి మీకు అందరికీ మేము చేతులు జోడించి మీకు దండాలు పెడుతున్నాము. ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో ఎవరైనా మృసవాళ్ళు కానీ ఇట్లా ఎవరైనా చనిపోయినా, యవనస్తులు కానీ యాక్సిడెంట్ చనిపోయినా కూడా మేము రెంటుకున్నటువంటి వాళ్ళం వెళ్ళగొడుతున్నారు. ఎక్కడికని వెళ్తాము? మసాక వాటికలో ఎలా ఉంటాము చిన్న పిల్లలను పట్టుకొని? అందుకే దయచేసి ఇంత నీడ మాకు ఇంత గుడిసైనా ఉన్నా చాలు కానీ మాకు దయచేసి మా గ్రామానికి న్యాయం చెల్లించాలి. కాంగ్రెస్ తరఫున వారందరినీ మేము వందనాలు చెల్లించుకుంటున్నాం. హాయ్ హలో అందరికీ నమస్తే. దిస్ ఇస్ యాంకర్ మోనికా. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు GK News 9.